అపోస్తులుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్యజీవను గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలమందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారునై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై యున్నెడలా అటు వారిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహం గలవాడును ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్న వాడై వాడునే ఉండవలను. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరబోతులను మోసపుచ్చువారినై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపోలెను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు దుష్టమృగములను సోమరులకు తిండిపోతులైనారు. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యం నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్యపెట్టగా విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వారిని కఠినంగా గద్దింపము. పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యమును విషయము దుష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన్ను ఎరుగమట్టున్నారు. అపోస్తులుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఏలనగా వృద్ధులు మితానుభావం గలవారును మాన్యులను స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనముల యందు లోపం లేని వారినై ఉండవలననియు అలాగునే వృద్ధ స్త్రీలు కొండెకత్తులను మిగుల మద్యపాన శక్తులున్నై ఉండక ప్రవర్తన యందు భక్తి గలవారునై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తన భర్తలను శిశువులను ప్రేమించేవారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పని చేసుకున్న వారును మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారినై ఉండవలనని బోధించుము. అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనరక సిగ్గుపడినట్లు అట్టి వాటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకును. నీ ఉపదేశము మోసం లేనిది గాను మాన్యమైనది గాను నిరీక్షేపణమైన హితవాక్యముతో కూడినది గాను ఉండవలను. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును
అలంకరించినట్లు తమ యజమానులకును ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుము. అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనను విమోచించి సత్క్రియల యందాశక్తి గల ప్రజలను మన కొరసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచుండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకుము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేటుకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపగా జగడమాడిన వారును శాంతులై ఉండవలననియు వారికి జ్ఞాపకం చేయము. ఎందుకనగా మనం కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేట ద్వారాను మనల్ని రక్షించును. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢంగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమునైనవియునైనా ఉన్నవి గాని అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థములై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించము. అటివాడు మార్గము తప్పి తన్ను తానే శిక్ష విధించుకున్నవాడై పాపం చేయుచున్నాడని నీవెరుగుదువు. నికోపోలిలో శీతాకాలము గడపవాలని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్తెమానునైనా తుకితునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నం చేయము. ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపోల్లోను శీఘ్రంగా సాగనంపము. వారికి ఏమీ తక్కువ లేకుండా చూడము. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేటుకు నేర్చుకొనవలెను. నా యొద్ద ఉన్నవారు నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసం బట్టి మమ్మను ప్రేమించే వారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్.